హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం బిడ్డ, దేవుడు స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. సరిపోయింది. దేవుడి మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం బిడ్డ, దేవుడి సమయాన్ని బట్టి కూర్చుందాం. దేవుడు ఎంతగానో మనం ప్రేమించి సమయాన్ని మనకి ఇవ్వడం జరిగిందమ్మా. దేవుని యొక్క మహాకృపను బట్టి సజీవులుగా ఆయన సన్నిధిలో నిలబడటం జరిగింది. దేవుడికే ఘనత మహిమ ప్రభావం యుగయుగంలో కలుగును గాక. హల్లెలూయా. అందరూ గట్టిగా చదువుదాం, సరళ చదువుదాం. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ సమయాన్ని బట్టి, మనం ఇచ్చిన సమయాన్ని బట్టి కొంత సమయాన్ని దేవుడి సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇలా అయితేనా? ఇలా అయితే బిడ్డ, లైట్లే. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. మంచిదమ్మా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక్కొక్కసారి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథంలోంచి 12వ అధ్యాయంలో 24వ వచనం 25వ వచనం చదువుకుందాం. మైక్ తీసుకోండి, మైక్ తీసుకుని చదువుదాం బిడ్డ. దయచేసి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం అమ్మా. దేవుడు మహాకృప కనికరము కలిగిన దేవుడు మన దేవుడు కనుక అలాంటి దేవుడు, అలాంటి కృపను బట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడమ్మా. చాలామంది దేవుని యొక్క ప్రణాళికను, సంకల్పాన్ని తృణీకరించేవారుగా ఉంటారు. కానీ దేవుని యొక్క మహాకృపలో మనం ఆయన యొక్క సంకల్పంలో కొనసాగేవారిగా ఈరోజు మనం జీవించగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క ఆలోచన మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజ్యమును నాశనమగుదురు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మరొకసారి మనం తెలియపరచడం జరుగుతుంది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో అది మీరు తలంచుకోమంటున్నాడు దేవుడు. ఏం తలంచుకోమంటాడమ్మా? ఏది గుర్తు చేసుకోమంటున్నాడు? తలంచుకోవడం అంటే గుర్తు చేసుకోవటం. ఏం గుర్తు చేసుకోమంటాడు దేవుడు? ఆయన చేసిన గొప్ప కార్యాలని గుర్తు చేసుకోమంటున్నాడు. ఏం చేశాడు ఆయన గొప్ప కార్యాలు? ఒకసారి మన జీవితంలో ఆలోచించుకోండి కదా. గొప్ప కార్యం ఏంటి మన జీవితంలో? మన పుట్టుకి గొప్ప కార్యమా? చెప్పండి. కాదు కదా. మన వివాహాలు జరిగిన పరిస్థితులు గొప్ప కార్యమా మనిషికి? కాదు కదా. ఒక మనిషికి ఆ యొక్క వ్యక్తి జీవితంలో జరిగింది ఏదన్నా గొప్ప కార్యం ఏదైనా ఉందంటే కనుక మానవ జీవితంలో అది ఏంటంటే యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించడం. హల్లెలూయా. యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించడం అనేది గొప్ప కార్యం. ఎందుకు గొప్ప కార్యం అంటే అలా అంగీకరించిన ఆ యొక్క మనస్సును బట్టి, ఆ యొక్క ఒప్పుకోలును బట్టి ఆ వ్యక్తి నరకం నుండి తప్పించబడతాడు. ఇది గొప్ప కార్యం. గొప్ప కార్యం ఏంటి మన జీవితంలో? నరకంలోకి వెళ్ళకపోవడమే గొప్ప కార్యం. అంతే కదా బిడ్డ, అర్థం చేసుకోండి. శరీరం అనేది, ఈ జీవితం అనేది కొంతకాలమే ఈ భూమి మీద మనుషులుగా మనం జీవించగలుగుతాం. తర్వాత ఇంకొక మనిషికి ఇంకొక జీవితం ఉందని ఒక నమ్మకంలో, విశ్వాసంలో కొనసాగుతున్న విశ్వాసం మంది జీవితాలు మని కదా. గొప్ప కార్యం అంటే ఏంటమ్మా? అర్థమైంది కదా మీకు? అంతేనా? గొప్పదేమన్నా ఉందా మీ జీవితంలో? దేవుడు అంటున్నాడు గొప్ప కార్యాలను మీరు తలంచుకోండి. గొప్ప కార్యాలు అంటే
ఆయనను అంగీకరించడానికి దేవుడు చూపించిన కృపని మీరు జ్ఞాపకం చేసుకోండి. నశించిపోతున్న మనల్ని ఆయన వెదికిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడంటే తెలియని పరిస్థితిలో అనవసరమైన వ్యర్థమైన వాటి యందు ఆసక్తితో కొనసాగి నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించుకోవడానికి ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సృష్టిని ఆరాధిస్తూ జీవిస్తున్న బిడ్డలుగా ఈ సృష్టిలో ఉన్న వాటినే దేవుడు బట్టి మనకు కలిగిన ఆ యొక్క ఆదరణ, ఆ సమాధాన ఓదార్పును మన జీవితకాలం అంతా మర్చిపోతామా? మర్చిపోం. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. అంటే ఎప్పటికప్పుడు తలంచుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, జ్ఞాపకంగా ఉంటే ఏమవుతుందంటే నీ జీవితంలో ఎప్పటికీ దేవుణ్ణి ఎడల కృతజ్ఞత కలిగే వ్యక్తిగా జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అమ్మా. కనుక అందుకే అంటున్నాడు దేవుడు, మనం దేవుడిని మరిచేవారిగా ఉండకూడదు. ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప కార్యమును, అద్భుతమైన ఆ కార్యాన్ని మనం తలంచుకునేవారిగా ఉండాలి. అదేవిధంగా చూస్తే
మీరు అలా తలుచుకుని ఏం చేయాలంట, అలా గుర్తు చేసుకుని ఆయన చేసిన త్యాగాన్ని మీరు గుర్తు చేసుకుని ఆయన చేసిన ఆ యొక్క మేలును మనం గుర్తు చేసుకుని ఏం చేయాలంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు ఏముండాలమ్మా, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసిన ఆ యొక్క త్యాగాన్ని, ఆ యొక్క మేలును మనం గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ, తలంచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి అంట నిష్కపటులై ఉండాలి. నిష్కపటులు అంటే కపటము లేని వారుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా, కపటం అనేది లేని వారు. మన విశ్వాసంలో ఏముండకూడదు, కపటం ఉండకూడదు. రావట్లేదు కదా, వస్తుందా? హల్లెలూయా. దేవుడి మహిమ గాక. వస్తుందా? దేవుడి మహిమ కలుగును గాక. ఎలా ఉండకూడదమ్మా, కపటం లేని వారుగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలన్నమాట. కపటముగా అంటే కపటం అంటే మోసము చేసేవారికి మనం ఉండకూడదు. దేవుడి మహిమ కలుగును గాక. ఈ విషయాలు మనం గమనించాలి బిడ్డ. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన విశ్వాసంలో ఎలా ఉండాలంటే, దేవుడిని గుర్తు చేసుకున్న ఆ విశ్వాసంలో, ఆ భక్తిలో మనం ఎలా ఉండాలంటే కపటము లేని వారిగా పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించటం అనేది ఆవశ్యకము. అంటే అర్థం ఏంటి, తప్పనిసరిగా. ఆవశ్యకం అంటే తప్పనిసరిగా. ఏం చేయాలి బిడ్డ, తప్పనిసరిగా నువ్వు దేవుణ్ణి సేవించాలి. తప్పనిసరిగా, ఏదో మామూలుగా కాదు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, తప్పనిసరిగా, తప్పనిసరిగా నువ్వు సేవించాలన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి, తప్పనిసరిగా అర్థం ఏంటి, వేరే ఆల్టర్నేటివ్గా లేదు. మన చాయిస్ అనేది అక్కడ లేదు. తప్పనిసరిగా దేవుడు సేవించాలి. దేవుడి మహిమ కలుగును గాక. ఆయన చేసిన ఆ యొక్క త్యాగాన్ని, ఆ సిలువలో ఆయన చేసిన ఆ యొక్క గొప్ప ఆ యొక్క చూపించిన ఆ యొక్క ప్రేమని, దేవుడు చూపించిన ఆ ప్రేమని, ఆ త్యాగాన్ని మనం మరిచేవారిగా ఉండకుండా భయభక్తులు కలిగి ఆయన చేసిన ఆ యొక్క మేలుని మనం చూసి ఏం చేయాలంట, ఆ త్యాగాన్ని బట్టి, ఆ మరణాన్ని బట్టి, ఇచ్చిన రక్షణ బట్టి ఏం చేయాలని మనం ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి విషయాలు గమనించండి. మీరు ఎలా ఉండాలమ్మా, భయభక్తులు కలిగి నిష్కపటులుగా. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. దేవుడు గుర్తు చేసిన మాట ఏంటంటే, ఆయన చేసిన ఆ యొక్క త్యాగాన్ని మనం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు లెంటల్ డేస్ నడుస్తాయి కదా, ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటారు. అలాగే 40 రోజులు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారు, నాన్ వెజ్ తినరు. ఏం తినరు, నాన్ వెజ్ తినరు. కారణం ఏంటి, బాధతో. అయ్యో దేవుడు నా కొరకు ఇలా శ్రమలు అనుభవించాడు కదా, ఇన్ని కార్యాలు చేశాడు కదా అని చెప్పేసి ఆ 40 రోజులు కొంతమంది ఏం చేస్తారు, నాన్ వెజ్ కూడా తినరు, మాంసాహారం తినరు, ఆకుకూరలతో తింటారు. ఇంకా కొంతమంది అయితే మంచాల మీద పరుపులో పడుకోరు, కింద పడుకుంటారు. ఎందుకు, దేవుడు ఆ విధంగా చేశాడు కాబట్టి అని ఒక రకమైన బాధతో అనుకోవచ్చు, పశ్చాత్తాపంతో అనుకోవచ్చు. ఇప్పుడు నా పాపాల కొరకు, నా శాపాల కొరకు, నా అతిక్రమాల కొరకు దేవుడు ఆ విధంగా సిలువలో మరణించాల్సి వచ్చింది అన్న పశ్చాత్తాపం ఉంటుంది కదా, నేను తప్పు చేశానని. ఆ పశ్చాత్తాపం అనేది ఈ 40 రోజులే ఉంటే సరిపోతుందా, ఎప్పటికీ ఉండాలి. హల్లెలూయా. చేసిన తప్పుల్ని దేవుడు కృపలో ఆ విధంగా క్షమించిన దాన్ని బట్టి, ఆ మరణం ద్వారా మనకి ఇచ్చిన విడుదలను బట్టి ఏం చేయాలి, జీవితకాలం అంతా దాన్ని తలంచుకుంటూ, ఆ యొక్క మేలును గుర్తు చేసుకుంటూ ఎలా ఉండాలంటే దేవుని భయభక్తులు కలిగి ఇంకొకసారి ఆ తప్పులు, పాపాలు, అతిక్రమాలు మనం చేయకుండా, మన హృదయంలో కపటానికి చోటు ఇవ్వకుండా, కపటం లేని వారుగా అంటే అర్థం ఏంటి, మోసం లేని వారుగా, 2 సార్లు 3 సార్లు మాట మార్చేవారుగా, మాట మీద మాట తప్పేవారుగా ఉండకుండా, ఒక మాట కట్టుబడేవారుగా, మాట ఇచ్చిన దాన్ని బట్టి ఆ మాటను నిలబడేవారుగా, దేవుని ఆధారం చేసుకుని ఆయన చెప్పిన మాటను బట్టి లోబడి ఆ మాటను బట్టి జీవించేవారుగా ఉంటూ భయభక్తులు కలిగి ఆ యొక్క భయాన్ని బట్టి ఏం చేయాలంట, దేవుణ్ణి ఎప్పటికీ జీవితకాలం అంతా సేవించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి, సేవించేవారుగా ఉండాలి. దేవుడి మహిమ కలుగును గాక. దేవుని సేవించాలి, దేవుడికి ఆరాధించాలి. చాలామంది ఆరాధించరు, చాలామంది ఆరాధించరు. దేవుడి మహిమ కలుగును గాక. ఈ విషయాలు గమనించండి బిడ్డ దయచేసి. చాలా మంది ఆరాధించరు, మేలును మర్చిపోతారు. ఆరాధించడం అంటే ఇప్పుడు
ఇప్పుడు సేవించేవాడు ఎలా ఉంటాడు? ఎప్పటికీ మరిచేవాడిగా ఉంటాడా? ఉండడు. ఇప్పుడు యేసు ప్రభుని ఆ యొక్క చేసిన యొక్క మేళ్ళను బట్టి ఆ యొక్క మేళ్లను గుర్తుంచుకుని జీవించేవాడు ఎప్పుడైనా ఏ సమయమైనా కానీ ఆయనకి దుఃఖం కలిగించే విధంగా ప్రవర్తిస్తాడా? ప్రవర్తించాడు. మరవని వాడు ప్రవర్తించాడు. మరిచేవాడు ఏం చేస్తాడు? మరిచిపోయాడు కనుక ఎలా పడతాలో జీవించేస్తాడు. మరిచిపోయిన వాడు ఏం చేస్తాడమ్మా? ఏ విధంగా అయితే ఆ విధంగా జీవిస్తాడు. అదే మరవని వాడు ఆ త్యాగాన్ని, ఆ దెబ్బలని, ఆ యొక్క రక్తాన్ని, ఆ యొక్క శ్రమలని, ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క పరిస్థితులన్నింటినీ గుర్తించుకున్నవాడు ఏం చేస్తాడు? దేవుడు అంటే ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఆయన బాధ పెట్టే వ్యక్తిగా ఏమాత్రం ఉండడు. మీరు అర్థం పెట్టుకోండి. మరిచేవాడు ఏం చేస్తాడంటే కృతజ్ఞత ఉండదు. మరవని వాడికి ఎప్పటికీ కృతజ్ఞత జీవితంలో ఉంటుంది. చిన్న మేలుతోనే ఆ మేలును బట్టి కృతజ్ఞత కలిగి జీవితకాలం అంతా జీవిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్న మాట చాలా విలువైన మాట అమ్మా. ఏ కార్యాలు ఆయన చేశాడో, ఏ గొప్ప కార్యం నీ గురించి చేశాడో, ఈ సిలువలో ఏ విధంగా నీ కొరకు మరణించి నీ విమోచించాడో అది మీరు జీవితకాలం అంతా తలంచుకోండి. మర్చిపోవద్దు, ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. నువ్వు ఈరోజు జీవిస్తున్నావు అంటే ప్రభువా నాకు చేసిన మేలు బట్టి నీకు వందనాలు. నువ్వు పొందుకున్న రక్షణను బట్టి, వింటున్న వాక్యాన్ని బట్టి కూడా మీరు దేవుడికి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ఈ వాక్యాన్ని వినని వారు చాలా మంది నశించిపోతున్నారు. వాక్యం అంటే చాలా మందికి నవ్వులాటగా ఉంటుంది. వాక్యం అంటే చాలా మంది నవ్వులాట. దేవుడు మాట్లాడితే చాలా చిన్నతనంగా ఉంటుంది. మాకే తెలుసు అన్న ఒక మూఢ స్వభావంతో, మూర్ఖత్వంతో చాలా మంది ఉంటారు బిడ్డ. హల్లెలూయా. వాక్యం అనేది దేవుని యొక్క స్వరం, ఎక్కడికక్కడ దొరికేది కాదు. అది నాకు అన్నీ తెలుసు అనుకుంటారు వాళ్ళు. అది కాదు. కనుక ఆ కార్యాలను బట్టి, ఆ మేళ్లను బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి, చూపించిన ఆ యొక్క ప్రేమను బట్టి, ఆ యొక్క కృపను బట్టి జీవితకాలం అంతా తలంచుకుంటూ దేవుని భయభక్తులు కలిగి జీవించాలని చెబుతున్నాడు మనకి. నిష్కపటలుగా ఆ భయంలో ఉండాలి, ఆ ప్రేమలే ఉండాలి. కపటం అనేది ఉండకూడదు. చాలా మంది భయం ఉంటుంది, కానీ ఆ భయం ఏంటంటే సందర్భానుసారంగా భయం మారిపోతుంది. పిల్లలకి టీచర్ చూసినప్పుడు భయపడతారు. టీచరు పక్క జరిగితే భయం అనేది పోతుంది. అల్లరి చేస్తారు. కానీ మనం ఎలా ఉండాలి? మన టీచర్ ఎలాంటిది, మన బోధకుడు ఎలాంటి బోధకుడైనా ఒక సమయాన్ని బట్టి మనం బోధించేవాడైనా కాదు. ఎప్పుడు నీకు బోధించేవాడుగానే నీతో ఉంటేనే ఉంటాడు ఆయన. ఇక్కడ ఉన్నప్పుడు బోధిస్తాడు, బయటికి వెళ్ళినప్పుడు నీతో ఉంటాడు, ఇంటి దగ్గర నీతో ఉంటాడు. నువ్వేం చేస్తావో కూడా నీ చూస్తూనే ఉంటాడు. మనలో ఏ సంబంధమైన బోధకుల వల్లే ఒక గంట 2 గంటలు క్లాస్ చెప్పేసి వెళ్ళిపోయేవారు. సొంత పనులు చూసుకునే మనిషి ఆయన కానే మానవుడు ఆయన కాదైనా. హల్లెలూయా. కనుక మన విశ్వాసంలో ఎలా ఉండాలంటే కపటము లేకుండా ఆవశ్యకంగా తప్పనిసరిగా నువ్వు ఆయన సేవించే వ్యక్తిగా ఉండాలి. తప్పనిసరిగా ఆయన ఏం చేయాలి? సేవించే వ్యక్తిగా ఉండాలి. అలా కనుక సేవించకపోతే కనుక, ఒకవేళ మీరు కీడు చేయవారైతే ఏంటి చేసిన యొక్క మేలును కూడా నువ్వు గుర్తించకుండా జీవించినట్లయితే కనుక ఏమవుతుందంట? నాశనం అనేది వస్తుంది. ఆ కీడును కనుక నువ్వు గుర్తించకపోతే, హల్లెలూయా, ఆ కీడును కనుక నువ్వు గుర్తించకపోతే నాశనం అనేది నీకు వస్తుందన్నాడు దేవుడు. లైవ్ వస్తుందమ్మా? రావట్లేదు కదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి విషయాలు గమనించండి బిడ్డ, దయచేసి విషయాలు గమనించండి. కీడు చేసేవారుగా ఉండదు. దాని అర్థం ఏంటంటే మర్చిపోయేవారుగా ఉండదు. మర్చిపోయారంటే అర్థం ఏంటంటే కీడు చేసేవారుగా ఉన్నారని అర్థం. ఎలా ఉన్నారైనా? ఆయన మర్చిపోయేవారు ఎవరంట? కీడు చేసేవారుగా. లైవ్ రావట్లేదు. వస్తుందమ్మా? దేవుడి మహిమ కలుగును గాక. వస్తుందా? చూపించట్లేదు మనకు మరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. కనుక దేవుడి యొక్క మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. సరే, ఆ భయభక్తులు కలిగి మన విశ్వాసంలో కపటం లేని వారుగా ఉంటూ పూర్ణ హృదయంతో దేవుడిని సేవించాలని మరి ఒక్కసారి దేవుడు మనం తెలియపరుస్తున్నాడమ్మా. ఒకవేళ భయభక్తులు కలిగి ఉన్నవారుగా మనం ఉన్నట్లయితే మనం ఎలాంటి పరిస్థితులు ఉండగలుగుతాం? కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజుల గ్రంథం 18:12 చూడండి. భయభక్తులు కలిగిన వారిలో ఉన్న లక్షణం, గుణం ఇలా ఉంటుందన్నమాట. 1 రాజులు 18:12 చూద్దాం. ఆ కింద మాట చదువుకుందాం, అంత అవసరం లేకపోయినా. నీ దాసుడనైన నేను
బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడు. చూసారా, ఈయన ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరవుతున్నా ఓబేద్యా అని ఒక సహోదరుడు. ఇతను ఎలాంటి వాడంట? బాల్యం నుండి భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చిన్నప్పటి నుండి భయభక్తులు కలిగిన వాడు మనసు ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. నేను చిన్నప్పటి నుండి దేవుడు అంటే నాకు భయం ఉంది అని అక్కడ అతను చెప్పుకుంటున్నాడు. ఆ వ్యక్తిలో భయం ఉందన్న దానికి గుర్తు ఏంటంటే, అతనంట అక్కడున్న ఆ పరిస్థితుల్లో, ఆ కాలంలో దేవుని బిడ్డలని అనేక మంది హింసిస్తూ బాధ పెడుతున్న సందర్భంలో ఈ వ్యక్తి 100 మందిని దేవుని బిడ్డలు ఏం చేయడంట, ఒక గుహల్లో పెట్టి 2 గుహల్లో ఆదరించాడంట. 100 మందిని ఏం చేయడంటే వ్యక్తి పోషించాడంట. వారికి దాహానికి నీరిచ్చాడంట, ఆహారం ఇచ్చాడంట. అలా ఇచ్చి ఆ కష్ట సమయంలో, ఆ ఇబ్బందికరమైన ఆ పరిస్థితిలో కూడా ఈ వ్యక్తి ఏం చేయడంటే 100 మందిని పోషించాడంట. అన్నపానములు అంటండి, తినడానికి ఆహారం ఇచ్చాడు, తాగడానికి నీరిచ్చాడు. ఆ విధంగా 100 మందిని పోషించాడంట. అలా పోషించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇతనిలో భయము భక్తి కారణం. ఇప్పుడు దేవుడు భయం ఇతరులో లేదనుకోండి, భక్తి లేదనుకోండి, ఆ 100 మందిని పోషించగలుగుతాడా? నాకెందుకు అనుకుంటాడు, నాకేం అవసరం అనుకుంటాడు. అంతే కదా, అర్థమైంది కదా. ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్న ఆ యొక్క మనస్సును బట్టి, ఆ స్వభావాన్ని బట్టి, ఆ యొక్క జీవితాన్ని బట్టి దేవుడికి రేపు లెక్కప్ప చెప్పాలి కనుక ఆ యొక్క విషయాన్ని ఎరిగి ఉన్న ఆయన తన కలిగిన ఉన్న అంతటిని బట్టి 100 మందిని ఆ శ్రమలలోంచి, ఆ ఇబ్బందులలోంచి, ఆ బాధలలోంచి కాపాడి వారిని దాచిపెట్టి వారికి కావాల్సిన ఆహారాన్ని, నీటిని అందించి వారి ప్రాణాలని కాపాడాడు. 100 మంది చిన్న కాదు కదా. ఎన్ని రోజులలో పోషించాడు, ఎంతకాలం పోషించాడు? 100 మందిని పోషించాలని ఎంత అవుతుందంటారు? అర్థం చేసుకోండి. మామూలు రొట్టె మొక్క పెట్టినా, ఇంత అన్నం పెట్టినా, ఇంత పప్పు వేసి పెట్టినా కానీ, పప్పు ఇవాళ కిలో 240 రూపాయలు, 150 రూపాయలు. మామూలు పప్పు వేసి పెట్టినా, ఏదైనా ఇంత రొట్టె వేసి పెట్టినా, మనిషి 2 రొట్టెలు వేసుకున్నా, మనిషి 2 రొట్టెలు వేసుకున్నా, 2 పూటలు వేసుకున్న పోనీ ఎంత అవుతుంది? ఎన్ని కేజీలు పిండి అవుతుంది రోజుకి? ఎంత నూనె అవుతుంది? ఎంత అవుతుంది కాదు బిడ్డ. అయినా ఖర్చు అనుకోకుండా, అయినా కానీ అది ఖర్చు, అది వ్యర్థం అనుకోకుండా, ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, ఆయన జీవితంలో చేసిన గొప్ప మేళ్లను బట్టి, ఆ మేళ్లకు ప్రతిగా దేవుని యొక్క ఆలోచన మాటను బట్టి, సహోదరులు అనబడిన వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించాలన్న యొక్క మాటను బట్టి, ఆ మాటకు లోబడి, ఆ భయభక్తులను బట్టి ఏం చేయడం? 100 మందిని ఎంతకాలమో పోషించాడంట. హల్లెలూయా. ఇది భయభక్తులు కలిగిన వారి మనస్తత్వం అలా ఉంటుంది. అలా ఉండాలంతే. భయం ఉందని నువ్వు అన్నప్పుడు ఆ భయానికి తగ్గట్టుగా నీ మనసు కూడా అలాగే ఉండాలి బిడ్డ. ఉంటేనే భయం ఉన్నట్టు లెక్క. నాకు భయం ఉందని చెప్పేసుకుని తగ్గట్టు ఉందని చెప్పుకున్న తర్వాత మనం చేసే పనులు వేరేగా ఉన్నాయనుకోండి, అది భయం ఉన్నట్ట లేనట్ట అర్థం చేసుకోండి. భయం లేనట్టే. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఈ విషయాలు గమనించండి కొద్దిగా. కనుక భయభక్తులు కలిగి విశ్వాసాలు మనం కొనసాగుతుంటే కనుక ఇలాంటి ప్రేమ, సహోదరుల ఎడల అలాంటి చూపించే ప్రేమను మనం చూపించాలి బిడ్డ. అదేవిధంగా చూస్తే 2వ దినవృత్తాంతాలు 19 చూడండి. 2వ దినవృత్తాంతాల్లో 19వ అధ్యాయం 9వ చూసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నవారు ఎవరైనా కానీ ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకమైన మనసు ఉండాలి, యథార్థమైన మనసు ఉండాలి. ఆ విధంగా మీరు ప్రవర్తించాలి. దేవుని యందు భయభక్తులు మీరు కలిగి ఉన్నట్లయితే ఎలా ఉండాలమ్మా? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలంటే. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. ఆ ఓబేద్యా అనే సహోదరుడికి ఆ భయం ఉంది కనుక ఏం చేశాడు? నమ్మకంగా, యథార్థంగా ఆ 100 మందిని పోషించగలిగాడు. ఆ యొక్క ప్రేమలో కపటం అనేది లేదు. ఆ దేవుడు చేసిన ఆ యొక్క మేళ్లను బట్టి, ఆ యొక్క గొప్ప దేవుడిని కలిగి ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞత కలిగి, ఆ కృతజ్ఞత భావంతో ఏం చేశాడంట? నమ్మకంగా, యథార్థంగా దేవుడి మాట తూచా తప్పకుండా ఆయన పాటించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుడికి ఎంత భయభక్తులు కలిగి ఉన్నాం అని మనం అనుకుంటే కనుక మన జీవితం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి బిడ్డ మన జీవితాలు. అదేవిధంగా చూస్తే
115వ కీర్తన 11వ వచనం చూడండి. 115వ కీర్తన 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నమ్మకం ఉంచండి, ఆయన వారిని సహాయము. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారు ఏం చేయాలంట? దేవుని యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచాలి. భయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు అంటే నమ్మకం ఉండాలి. అంతేగా నమ్మకాన్ని భయం ఉందని చెప్పి నమ్మకం ఉంచరు కొంతమంది. దేవుడు భయం ఉందంటారు, విశ్వాసం ఉంచరు. దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు ఏం చూస్తాడులే అని చెప్పి వీరు సొంత ప్రయత్నాలు చేస్తారు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న ఆ మాటను చూస్తే మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరైనా కానీ ఆయన యందు నమ్మకం ఉంచి ఉన్నట్లయితే కనుక ఆయన ఏం చేస్తాడంటే వారికి సహాయం చేస్తాడంట. ఆమేన్. ఎవరికి సహాయం చేస్తాడు? భయభక్తులు కలిగిన వారికి సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేస్తాడు? నమ్మకం కలిగి ఆ నమ్మకంతో నమ్మకంగా యథార్థవంతుడుగా జీవిస్తే కనుక వారికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు కలుగును కాక. అదేవిధంగా కీర్తన 22:23 చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు చెప్తున్న మాట, ఆయనను స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను గణపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఈ అర్థం చేసుకోండి. ఏంటంట? ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయనకి భయపడాలి. ఈ 3 విషయాలు దేవుడి బిడ్డలో ఉండాలి. ఏం చేయాలి? దేవుడి బిడ్డలో ఆయన స్తుతించే వారిగా ఉండాలి, ఆయన్ని గణపరిచేవారిగా ఉండాలి, ఆయనకి భయపడేవారిగా ఉండాలి. ఈ 3 లక్షణాలు దేవుడి బిడ్డలో ఉండాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఈ 3 మనసు, ఈ మూడు రకాల గుణాలు ఆ వ్యక్తిలో ఉండాలి. దేవుడిని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. దేవుడిని స్తుతించడం అన్న దాన్ని చూస్తే ఎప్పుడు స్తుతిస్తాం? దేవుణ్ణి అనుకున్న అయినప్పుడు స్తుతిస్తావా, లేకపోతే దేవుడు ఎప్పుడు స్తుతిస్తావా? చెప్పండి మీరు. దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి, ఘనమైన ఆ కార్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆ యొక్క రక్షణ బట్టి, ఆ రక్షణ కొరకే పడ్డ ఆయన యొక్క శ్రమలను బట్టి, ఆ యొక్క మరణాన్ని బట్టి నువ్వు ఎప్పటికీ దేవుడిని ఏం చేయాలంట? స్తుతించాలి. కానీ ఈ మధ్యలో వచ్చే కొంత పరిస్థితులు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, వాటిని బట్టి కొంతమంది చేస్తారంటే స్తుతించడం మానేస్తారు. యోబు అన్నీ ఉన్నప్పుడు దేవుడిని స్తుతించాడు, ఏం లేనప్పుడు కూడా దేవుడు స్తుతించాడు. కానీ యోబు యొక్క భార్య అన్నీ ఉన్నప్పుడు దేవుడిని స్తుతించింది, కానీ ఏం లేనప్పుడు మాత్రం దేవుణ్ణి స్తుతించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? ఎప్పుడు అంటే ఈ సమయం ఆ సమయము, ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని కాకుండా జీవితకాలం అంతా నీలో ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కన్నా నీకు ఇచ్చిన ఆ యొక్క రక్షణ, ఆ గొప్ప కార్యం చేసిన, నీకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీ జీవితకాలం అంతట్లో నువ్వు ఎలా ఉండాలి? దేవుడిని స్తుతించే వ్యక్తిగా. ఒక్కడ మాత్రం క్లుప్తంగా మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు స్తుతించాలంటే నీవు పొందుకున్న బాధ్యతను బట్టి నువ్వు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే యేసుక్రీస్తు దేవుడన్న కలిగిన విశ్వాసాన్ని బట్టి దేవుడు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే ఆయనే దేవుడు అన్న సత్యాన్ని తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు దేవుడిని స్తుతించాలి. అంతే, మిగిలినంతా ఏముండదు. ఆటోమేటిక్ దేవుడు ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడు. నన్ను నమ్ముకున్న నా బిడ్డల్ని ఎడబాపునన్నాడు, ఆ యొక్క బిడ్డలకు సిగ్గుపరచనన్నాడు, ఆ బిడ్డలను ఎప్పుడు గణపరుస్తానన్నాడు, వారి సజ్జనుల మధ్య, బంధువుల మధ్య దేవుని బిడ్డలు ఎప్పుడు గణపరుస్తూనే ఉంటారని చెప్పాడు. హల్లెలూయా. కానీ మనం ఎలా ఉండాలి? ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం మనకి ఉండాలి, స్థిరత్వం ఉండాలి. చాలా మంది స్థిరత్వం ఉండదు, చంచలమైన మనస్సు. హల్లెలూయా. కనుక దేవుడు చెప్తున్న మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన స్తుతించే వారిగా మనం ఉండాలి. అదేవిధంగా ఆయన గణపరచాలి. కలిమి అందును, లేమి అందును, ఏ స్థితి అందును ఏం చేయాలని దేవుడు మనం గణపరచాలి. నీ ప్రవర్తన అంతటి ఏంది ఆయన గణపరచాలి, నీ క్రియలు అంతటి ఏంది ఆయన గణపరచాలి. హల్లెలూయా. ఆ యొక్క ఒబేద్య అన్న సహోదరుడు చూడు, ఆ పరిస్థితిలో నా ప్రాణం పోతున్నా తెలుసున్నా కానీ దేవుడిని స్తుతించడం
ఆ విధంగా ప్రవర్తించడం మానలేదు, దేవుడిని గణపరచడం మానలేదు. హల్లెలూయా. దేవుడికి భయపడటం మానలేదు. దేవుడి భయభక్తులు కలిగిన వ్యక్తిని. చేయాల్సింది చేయకపోతే రేపు దేవుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. చేయకపోతే చేయాల్సింది చేయకపోతే దేవుడు రేపు పొద్దున మళ్ళీ ఏమడుతాడు, లెక్కడుతాడని భయం తెలుసు ఆయనకి. ఆ భయం ఉంది కనుక ఆ భయంతో ఏం చేశాడు, చేయాల్సింది చేస్తూ జీవించాడు బిడ్డ. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డ. అదేవిధంగా సామెతలు చూడండి 3-7 వచనంలో భయభక్తులు కలిగిన ఉన్న మనం ఏం చేయాలి? 3:7 చూడండి. చూసారా ఏం చేయాలంట? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కదా, ఉన్నాము అని అనుకుని జీవిస్తున్నాం కదా. ఏం చేయాలప్పుడు? అలా ఉన్నప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడు చోట్లేదు. దేవుడి భయభక్తి కలిగిన వాళ్ళకి చెడుకి చోట్లేదు. విషయాలు గమనించండి మీరు. దేవుడితో భయభక్తి కలిగిన వాడికి చెడుకి చోట్లేదు. చెడుతనము అన్న దానికి అర్థం ఏంటమ్మా? ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన వారి వలె దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏమాత్రం జీవించకూడదు. హల్లెలూయా. చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి. చెడుతనానికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి చోటు లేదు, స్థానం లేదు. హల్లెలూయా. అర్థం చేసుకోండి. అలాగే 8-13 సామెతల్లో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏం చేయాలంట? చెడుతనం అసహించుకోవాలంట. చెడుతనం చోటు ఉండకూడదు, అసహించుకోవాలి. అసహ్యం ఏది మనలో ఉండదు కదా, ఉంచుకో కదా. అసహ్యమైన వాటిని కానీ, అసహ్యమైన దానిని కానీ, అసహ్యమైన వారిని కానీ మన దగ్గర చోటిస్తామా? చోటివ్వం కదా బిడ్డ. అసహించుకోవాలి చెడుతనాన్ని. అలాగే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యంగా ఉండాలి. కల్మషమైన మాటలు ఉండకూడదు. కపటమైన మాటలు ఉండకూడదు. మోసంతో కూడిన మాటలు ఉండకూడదు. చెడు ఉద్దేశాలు మళ్ళా ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. గర్వం ఉండకూడదు. అసహించుకోవాలన్నట్టు. భయభక్తులు కలిగిన వారికి ఇవేమి చోటు ఉండకూడదు. వీటికి చోటు ఏమాత్రం వారిలో ఉండకూడదు బిడ్డ. దయచేసి అర్థం చేసుకోండి. హల్లెలూయా. 16:6 సామెతలు చూడండి బిడ్డ. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము చేస్తారంట, తొలగిపోతారు. చోటు ఉండకూడదు. అసహించుకోవాలి, తొలగిపోవాలి. 3 రకాలైన పరిస్థితులు చెబుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అది ప్రవేశించాలని చూస్తుంది, అనుమతి ఇవ్వకూడదు. అసహించుకోవాలి అంటే దాన్ని ప్రేమించే మనసు మనలో ఉండకూడదు. చెడుతనం తొలగిపోవాలి. ఇక్కడ చెడు ఉంది, ఇక్కడ మంచి లేదు అన్నప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి దేవుని బిడ్డలకు ఏం చేయాలి? అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అంటే అక్కడ ఉండిపోకూడదు. ఆ లోతు నివసించిన ఆ యొక్క ప్రాంతం సోదొమ గోమొర దేంతో నిండిపోయింది? చెడుతనముతో నిండిపోయింది. దేంతో నిండిపోయింది? చెడుతనముతో, చెడ్డ క్రియలతో, చెడ్డ ప్రవర్తనతో నిండిపోయి ఉంది. వారిలో ప్రవర్తన క్రమం లేదు, పద్ధతి లేదు వాళ్ళకి. అక్కడ వెళ్ళాడు దూరం నుంచి చూసి బాగుంది అనుకుని. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెడిపోయిందని తెలిసినప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా బిడ్డ. వెళ్ళిపోకుండా ఏం చేయడం? అక్కడే ఉండడం మొదలెట్టాడు. బాధపడతాడు కానీ బయటికి వెళ్ళలేకపోతాడు. చాలా మంది ఏమవుతారంటే నేను తెచ్చుకున్నాను కదా మళ్ళీ వద్దనుకుంటే ఎవరో అనుకుంటారని చెప్పి దాని బాధ అయినాక దాన్నే పట్టుకుని వెళ్ళాడతారు కొంతమంది. ఇప్పుడు అక్కడ వెళ్ళాలని కోరుకుంది ఎవరు? లోతే కోరుకున్నాడు అబ్రహాం దగ్గర. అబ్రహాం అడిగినప్పుడు కనుక రేపు అక్కడి నుంచి వెళ్తే కనుక నా ఆలోచన మంచిగా లేదు, నా అభిప్రాయం మంచిగా లేదు అంటారని చెప్పి అని ఏ విధంగా ఆలోచించాడో పెద్ద మనసు తెలియదు. కానీ అది చెడుతనం అని తెలిసిండు కూడా హృదయంలో బాధపడ్డాడంట. కానీ అక్కడి నుంచి బయటికి వెళ్తాను కానీ ఏమాత్రం ఇష్టపడలేదు.
కనుక అలా చేసిన దాన్ని బట్టి, అలా ఉన్నదాన్ని బట్టి వెళ్లకుండా, ఆ తొలగిపోకుండా, ఆ చెడుతనంలో కలిగిన ఆ యొక్క క్రియలు కలిగిన ఆ వ్యక్తుల్లో సావాసం చేసిన దాన్ని బట్టి ఆ కుటుంబం అంతా ఏమైపోయిందమ్మా? చెడిపోయింది. చెడుతనంలో తొలగకపోతే, తొలగిన పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి కూడా ఏమైపోతాడమ్మా? చెడిపోతాడు. అక్కడ ఏమైపోతాడు? చెడిపోతాడు. చెడ్డతనంలోంచి, చెడ్డ వ్యక్తుల్లోంచి నువ్వు దూరం అవ్వకపోతే, చెడ్డ మనసును అసహించుకోకపోతే, ఆ చెడు నీళ్ళు తొలగించుకోకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును కాక. కనుక ఆ విషయాలు మనం గమనించాలి, కొద్దిగా ఆ విషయాలు మనం గమనించాలి. కనుక చూడండి, ఇక్కడ మన యానా పత్రికలో, యానా గ్రంథంలో 3:10 చూడండి, ఇక్కడ ఓ మాట ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం నుండి తొలగిపోతారు. బయలుదేరినాడే చెడులో ఉంటాడు. చెడు అని తెలుసుడు కూడా అక్కడే ఉంటాడు. అది మంచిది కాదని తెలుసుకుని అక్కడే ఉంటాడు. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. నినివేవారు తమ చెడుతనమును మానుకొనగా, అవును, వారు హల్లెలూయా. చూసారా, ఆ నినివే పట్టణస్తులు ఏమైపోయారంటే చెడుతనము మానుకున్నారంట. దేన్ని బట్టి? దేవుని యొక్క మాటలు వారికి వినిపించబడ్డాయి యోనా ప్రవక్త ద్వారా. మీరు తప్పు చేస్తున్నారని యోనా ప్రవక్త గద్దించాడు. వెంటనే ఆ యొక్క మాటలు విని ఏం చేశారంటే వాళ్ళు తప్పును గుర్తించారు. గుర్తించి దేవుని వైపు తిరిగి, ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేస్తామని చెప్పి అక్కడ ప్రాధేయపడ్డారు. ఉపవాసంతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఏం చేశారు? వాళ్ళ యొక్క చెడుతనం అంతా వదిలించేస్తున్నారు. చెడంతా వదులుకున్నారు. అలా వదులుకున్న దానిని బట్టి, చెడును దూరంగా పెట్టిన దాన్ని బట్టి ఏమైపోయారంట? నాశనం అవ్వాల్సిన వారు ఏమైపోయారు? బ్రతికారు. హల్లెలూయా. చెడును అసహించుకున్నవాడు, చెడును వదిలిపెట్టుకున్నవాడు, చెడు నుండి దూరంగా వెళ్ళిపోయిన వాడు ఏమవుతాడంట? ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. ఈ విషయాలు మీరు గమనించండి బిడ్డ. 20 గ్రంథం 22 చూడండి, మాట ఉంటుంది అక్కడ. 20 గ్రంథంలో 22:22లో కిందకి వచ్చినప్పటికి చెడుతనం అంతటిని బట్టి అంటే ఏమవుతుందంట? అవమానం వస్తుందంట, సిగ్గు కలుగుతుందంట. చెడుతనమును బట్టి అవమానం కలుగుతుంది, చెడుతనమును బట్టి సిగ్గు కలిగే పరిస్థితులు వస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ చెడుతనములోంచి భయభక్తులు కలిగిన వారు ఏం చేయాలంట? ఆ చెడుతనం తొలగిపోవాలి, ఆ చెడును తొలగించుకోవాలి, అసహించుకోవాలి. హల్లెలూయా. ఆ చెడుకి, ఆ చెడ్డకి ఆ నిత్యంలో ఏమాత్రం చోటు ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంట? నీకు అవమానం వస్తుంది, సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి బిడ్డ. ఆ లోతు, ఆ సొదొమ గొమొర్రాని అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు చూసినప్పుడు దాన్ని, అది ఎలా ఉందంట? ఏదేను తోట వలె ఉందంట. చూసారా? దూరం నుంచి చూసి అది భ్రమపడి వెళ్ళిన తర్వాత, అక్కడ పరిస్థితులన్నీ గుర్తించిన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి తొలగిన దానిని బట్టి, చెడు నుంచి దూరం వెళ్ళని దానిని బట్టి ఏమైపోయిందంటే అతనికి సిగ్గు కలిగింది. లోతు యొక్క వంశం ఏమైపోయింది? మొత్తం నిర్మూలం అయిపోయింది. నీతిమంతుడే లోతు. ఎవరు? నీతిమంతుడు. కానీ అక్కడ సంతానం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. కారణం ఏంటి? ఆ చెడు తెలుసుంటూ కూడా ఆ చెడులో నివాసం ఉన్న దాన్ని బట్టి, ఆ చెడు యొక్క పరిస్థితుల్లో కుటుంబం అంతా చిక్కుకున్న దాన్ని బట్టి, ఆ యొక్క మనస్సును బట్టి, ఆలోచన బట్టి ఏమైపోయింది? కుటుంబం అంతా నాశనం అయిపోయింది. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి బిడ్డ. కనుక భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తులుగా, కపటము లేని వ్యక్తులుగా, తప్పనిసరిగా మనం ఆయన సేవించాలన్న ఆ యొక్క మాటను బట్టి, ఆయన చేసిన యొక్క కార్యాన్ని బట్టి మన దేవుని భయభక్తులు కలిగి మన విశ్వాసంలో మనం జీవించాలని మరొకసారి దేవుడు మనం తెలియపరుస్తున్నాడు బిడ్డ. పరిశుద్ధులకి ఉపచారం చేసేవారిగా ఉండాలి, మనం నమ్మకమైన వారిగా ఉండాలి, యథార్థంగా జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే ఆ నమ్మకం, యథార్థత మనకు ఆశీర్వాదాలు కలగజేస్తుంది బిడ్డ. దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి, దేవుడు అంటే భయపడేవారిగా ఉండాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి బిడ్డ.
చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టి అసహించుకోవడానికి దూరంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు బిడ్డ. హల్లెలూయా. ఒకవేళ అలాంటి విడిచిపెట్టి నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఆ సామెతలు 22:4 చూడండి. ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు, ఐశ్వర్యము, ఘనత, జీవము, ఇవన్నీ దాని వల్ల కలుగుతుంది. దేని వల్ల కలుగుతుంది? భయభక్తులు కలిగి జీవించిన దాన్ని బట్టి 3 కలుగుతాయంట. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే నువ్వు వినయంగా ఉండాలి. చాలా మంది వినయం ఉండదు, విధేయత ఉండదు. ఏంది నీ లెక్క అన్నట్టుగా ఉంటుంది ప్రవర్తన. మన దేవుడి బిడ్డలుగా భయభక్తులు కలిగిన వ్యక్తులు ఎలా ఉండాలి? వినయ విధేయతలతో ఉండాలి. ఎలా ఉండాలమ్మా? వినయంగా ఉండాలి. వినయం అంటే అదేంటి? మాట తగ్గింపు ఉండాలి, ప్రవర్తన తగ్గింపు ఉండాలి, మనుషులు తగ్గింపు ఉండాలి. ఈ వినయం, ఈ విధేయత, మాటకు లోబడే మనసు, అలాంటి పరిస్థితులు మనలో ఉండి భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు ఆ వ్యక్తిలో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. సామెతలు 14:20 ఇప్పుడు చూడండి, మాట ఉంటుంది అక్కడ. 14:27 జీవపు ఓట మరణ పాశముల్లో నుండి విడిపించును. భయభక్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి ఆ మరణం యొక్క పాశములో అంటే ఆ యొక్క ఉరిలోంచి, ఆ యొక్క బంధకాలలోంచి, పనులోంచి కూడా ఏం విడిపిస్తుందంటే భయభక్తులు కలిగి ఉన్న ఆ కారణాన్ని బట్టి విడిపించబడతాం. హల్లెలూయా. అది జీవపు ఓట అంటే అర్థం ఏంటి? జీవపు ఓట ఉన్న కూడా కరువు వస్తుందమ్మా. ఎప్పుడు ఉబికే నీరు మనలో ఉన్నప్పుడు కరువు అనేది సమస్య ఉందా? నీరున్నా కానీ పంటకైతే ఇబ్బంది, సమృద్ధిగా పంటలు మంచిగా పండుతాయి. జీవ ఓటలాగా నువ్వు ఉంటావు అంటే నువ్వు కలిమితో, సమృద్ధితో, సమాధానంతో, నెమ్మదితో, సంతోషంతో, ఆదరణతో, ఆరోగ్యంతో, శక్తితో, బలంతో, ధైర్యంతో జీవించే కృప దేవుడికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాలు మీరు గమనించండి బిడ్డ, దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. అదేవిధంగా 128వ కీర్తన 4వ వచనం చూడండి. 128వ కీర్తన 4వ వచనం చూడండి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆశీర్వాదాలు ఇలా వస్తాయి. ప్రవహించే జలం వల్ల ఇలా వస్తాయి. ఎలా వస్తాయంట? దీర్ఘాయుస్సు వస్తుంది. ఒలివ మొక్కలు దీవించబడతారు. హల్లెలూయా. ఫలించే ద్రాక్ష వలె కుమార్తె ఆశీర్వదించబడుతుంది. వారి యొక్క కష్టార్జితాన్ని, చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు. చాలా మంది కష్టపడతారు కానీ అనుభవించలేరు. కానీ దేవుడు అంటున్నాడు, భయభక్తులు కలిగి జీవించిన వారు కష్టార్జితను అనుభవిస్తారు. వారు దీవించబడతారు, వారి పిల్లలు దీవించబడతారు. దీర్ఘాయుష్ను వారు పొందుకుంటారు. పిల్లల ఆయుష్ను వారు కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం చేసుకోండి, దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఆ భయభక్తులు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, చెడుకు చోటు ఉండొద్దు, చెడుకు దూరంగా ఉండాలి, చెడు అసహించుకోవాలి. ఆ పరిశుద్ధుల్ని మనం ఆదరించాలి, పరిశుద్ధులకు మేలు చేయాలి. హల్లెలూయా. అదేవిధంగా 103వ కీర్తన 17వ వచనం చూడండి. 103వ కీర్తనలో దేవుడు చెబుతున్నాడు. 103వ కీర్తన 17-18 చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంట? ఆయన నిబంధనను గైకొంటారు, కట్టడలను అనుసరిస్తారంట. అలా జీవించే వారి మీద ఏముంటుందంటే దేవుడు ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందంట. అర్థం ఏంటంటే ఈ వ్యక్తి వరకే కాకుండా అతి సంతానం కూడా దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు. భయభక్తులు కలిగిన వాడు దేవుడి యొక్క కట్టడలను అనుసరిస్తాడు, నిబంధనలు గైకొంటాడు. ఆ విధంగా జీవించిన దాన్ని బట్టి కలిగే మేలు ఏంటంటే ఆ 18వ వచనంలో కూడా ఆయన నీతి, ఆ యొక్క భయభక్తులు కలిగి జీవించిన వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క నీతి ఏమవుతుందంటే వారికి పిల్లల తరమున కూడా దేవుడి నీతి వారితో కూడా నిలుస్తుందంట. నీ ఆస్తి నిలవకపోవచ్చు కానీ దేవుడి యొక్క నీతి మన పిల్లలకి, వారి పిల్లలకి నిలుస్తూనే ఉంటుందంట. ఆమేన్. ఆ వాగ్దానం మన అందరిలో నెరవేర్చబడును గాక.
దేవుడి నీతి మనకుండే ఎంతగా ఆనందిస్తున్నాం, అలా మన పిల్లలకు ఉండి ఎంతగా ఆనందిస్తారు, వాళ్ళ పిల్లలకు ఉండి ఎంతగా ఆనందిస్తారు. ఎన్ని మేలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు మన అర్థం చేసుకోండి. నీ పిల్లలకు ఆశీర్వాదం, నీ విద్య పిల్లలకు ఆశీర్వాదం, నువ్వు స్తుతిస్తే నీ పిల్లలకు ఆశీర్వాదం, నువ్వు దేవుడిని కనపరిస్తే నీ పిల్లలకు ఆశీర్వాదం, నువ్వు దేవుడి మీద భయభక్తులు కలిగి ఉంటే దేవుడికి ఆశీర్వాదం. నీ పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది బిడ్డ. చెడుని అసహించుకుంటే నీ పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. చెడుకు దూరంగా ఉంటే నీ పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. చెడు దూరంగా పెడితే నీ పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు చెప్తున్న మాట ఇది. హల్లెలూయా. దేవుడు మనకు కలుగును గాక. ఈ విషయాలు గమనించడం పెట్టి దయచేసి ఎంతగానో కొన్ని విషయాలు దేవుడు మాకు తెలియపరుస్తున్నాడు. అదే మీరు కీర్తన చూడండి, 25వ కీర్తన 12వ వచనం చూడండి. మాట చూసుకుందాం. 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించెను. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కంట వాడు ఏ మార్గాన్ని కోరుకోవాలో దేవుడు ఆ మార్గాన్ని తెలియపరుస్తాడంట. వాడికి తెలియదు కానీ దేవుడు అట్లా తెలియపరుస్తారంటాడు. చాలా మంది అనేక మార్గాల్లో ప్రయాణించాలని చూస్తారు, అంటే అనేక రకాలుగా ఆలోచిస్తారు. ఇలా వెళ్దామా, అటు వెళ్దామా, అది చేసుకుందామా, ఇది చేసుకుందామా, ఇట్లా సొంత ఆలోచనలతో జీవించేస్తారు, సొంత మనసు వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వేం కోరుకోవాలో అటు అర్థమేంటి, నువ్వు ఎలా వెళ్ళాలో, ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు దేవుడు తెలియపరుస్తున్నాడంట భయభక్తులు కలిగిన వాడికి. మనం కోరుకుంది కాదు. మనం కోరుకుంటే మన ప్రయాస ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. అదే ప్రభు యొక్క ఆలోచన కలిగి మనం కొనసాగితే ఏమవుతుంది? ప్రయాస ఏమాత్రం వ్యర్థము కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ విషయాలు గమనించండి. అక్కడ 12వ వచనం చెప్పబడుతున్న మాట చూస్తే అక్కడ ఏముంది? అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కోరుకోవాల్సిన మార్గాన్ని దేవుడు వారికి తెలియపరుస్తాడు. ఆ మాటను వారు గుర్తించి వినాలి. అదేవిధంగా భయభక్తులు కలిగి జీవించిన దాన్ని బట్టి ఏమవుతుంది? అది ప్రాణానికి నెమ్మది ఉంటుంది. చాలా మంది సొంత మార్గాల్లో కొనసాగి ప్రయాసం తెచ్చుకుంటారు, కష్టాలతో తెచ్చుకుంటారు. సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఏదో అనుకుంటారు, చేస్తే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ అక్కడ ఏముండదు, ఏమొస్తుందంట? ప్రాణానికి నెమ్మది అనేది ఉండదు. దేవుడు చెప్పిన మార్గంలో, దేవుడు చెప్పిన పనిలో, దేవుడు చెప్పిన ఆలోచనలో నువ్వు కనుక కొనసాగినట్లయితే అప్పుడు నీ ప్రాణానికి నెమ్మది అనేది కలుగుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు బిడ్డ. అక్కడ చూస్తే అతని సంతానం ఏమవుతుందంట? భూమిని స్వతంత్రించుకుంటా. నీ భయభక్తులు కలిగిన ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ యొక్క సంతానం ఏం జరుగుతుందంట? భూమిని అంటే ఒక స్వేచ్ఛ స్వతంత్రత కలిగిన బిడ్డలుగా నీ బిడ్డలు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి బిడ్డ. ఆ యెహోవా యొక్క మర్మము ఆయన భయభక్తులు కలిగిన వారికి, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క లోతైన ఆలోచనలు గుర్తించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు, చూడగలుగుతారు. చాలా మంది పైపైన చూస్తారు, పైపైనే కానీ లోతైన దేవుని యొక్క అంతరంగాన్ని దేవుని భయభక్తులు కలిగిన వారు గుర్తించగలుగుతారు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు నన్ను ఏ విధంగా వెళ్ళమంటున్నాడు, నా పరిస్థితిని ఏ విధంగా దేవుడు నడిపించబోతున్నాడు అంది దేవుని భయభక్తులు కలిగిన వాడు ఆలోచించగలుగుతాడు. బయలుదేరాడు తెలియదు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాడు. హల్లెలూయా. చూసారా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎప్పుడు దూత కావాలిగా ఉంటుంది. నీకు తెలియదు, నీకు కనపడదు, నీకు కూడా ఎప్పుడు దూత ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఎవరుంటారు? దేవుడి దూత పక్కన ఉంటాడు. నీకు కనపడదు, సందర్భం వస్తేనే కనపడదు. మేషక్ షడ్రక్ అబేద్నెగో వద్ద ఎప్పుడు దేవుడి దూత ఉంటానే ఉన్నాడు. ఆ కానాను ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలు ముందర దేవుని దూత అక్కడ ఉన్నాడు లేడా? దేవుని దూత ఆ ప్రజల ముందు ఆయన కత్తి పట్టుకుని నడిచాడు. ఆయన ఆ మేషక్ షడ్రక్ అబేద్నెగో చుట్టూ దేవుడి దూత ఉంది. అక్కడ ఒక సమయం వచ్చింది, ఆపద వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ దూత ఆపదలు వచ్చి ప్రత్యక్షంగా అగ్నిలో కాలిపోకుండా దూత ఏం చేశాడు? వారిని రక్షించాడు. అంటే అప్పటికప్పుడు దూత దిగి రాలేదు, ఎప్పుడు దానికి కూడా ఉంటానే దూత ఉంటాడు అక్కడ. ఇది దేవుడు. దానియేలు పక్కన, దానియేలు యొక్క ఆ పక్కన ఎవరున్నారు? అక్కడ దేవుడు దూత ఉన్నాడు కనుక సింహాలు ఏం చేయలేకపోయినాయి. దానియేలు సింహాలు
దానియేలు మనలాంటి మానవుడే, కానీ ఆ విశ్వాసాన్ని బట్టి ఎలా కనపడ్డాడు వాళ్ళకి? భయంకరుడిగా కనపడ్డాడు సింహానికి. హల్లెలూయా. దేవుని యొక్క భయభక్తులు కలిగిన యొక్క విశ్వాసాన్ని బట్టి సాతానికి భూ సంబంధమైన వాటికి ఎలా కనపడాలి? భయంకరుడిగా కనపడాలి. అలాంటి విశ్వాసాలను ఉంటుంది తప్పితే ఏదో మనకి గుర్తొచ్చినప్పుడు ఒక రకంగా, గుర్తురానప్పుడు ఒక రకంగా, అనుకున్నప్పుడు ఒక రకంగా, అనుకున్నప్పుడు ఒక రకంగా, ఏదో నచ్చినప్పుడు ఒక రకంగా, నచ్చినప్పుడు ఒక రకంగా, ఇలా ఇష్టానుసారంగా జీవించే వరకు మనం ఏమాత్రం ఉండకూడదు. హల్లెలూయా. భయభక్తులు అంటే ఏంటి? ఎక్కడున్నా ఒక రకంగానే ఉంటాం బిడ్డ. మందిరంలో ఉన్నప్పుడు అంతే ఉంటావు, నువ్వు బయటికి వెళ్ళినా అంతే ఉంటావు, 10 మందిలో ఉన్న అంతే ఉంటావు, 100 మందిలో ఉన్న అంతే ఉంటావు, ఆ దేవుడిని ఎరగని వారిలో ఉన్న భక్తిని కాపాడుకుంటావు. అనవసరంగా మాట్లాడు, వ్యర్థంగా మాట్లాడు, వ్యర్థమైన ఆలోచన చేసుకో. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. అక్కడ 34 ఏళ్ళలో చెప్తున్న మాట, ఆయన దూత కావలిగా ఉంటుంది. దూత కావలిగా ఉండి ఆ వ్యక్తులను రక్షిస్తుంది. మనం కూడా ఈ జీవితం అంతట్లో మన జీవితం అంతా క్షేమంగా ఉండాలంటే, మన పక్కన దూతను మనం కాపాడాలంటే మనం కలిగి ఉండాల్సిన ఏంటి? దేవుని యందు భయభక్తులతో, శ్రద్ధాశక్తులతో ఆయన సేవించేవారుగా ఉండాలి. ఎలా సేవించాలి? మనం సేవించే ఆ విధానం ఎలా ఉండాలంటే కపటము లేని సేవ చేయాలి. మోసం మనలో ఉండకూడదు. దేవుడు అంటే దేవుడే. ఎక్కడన్నా దేవుడి లెక్క ఉండాలి. నువ్వు నీ సొంత మార్గాలలో కొనసాగటం కాదు, దేవుడు చెప్పిన మార్గాలను కొనసాగే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కదా చూశారు పేతురు గారిని ఎక్కడ వేశారు? అక్కడ చెరసాలలో వేశారు. ఎవరు చెడిపించారు? ఇప్పుడు ఎవరు చెరసాలు వేశారు? వాళ్ళు పేతురు గారు ఒక్కడ చెరసాలు వేశారు. కానీ ఆయనతో వాళ్ళు ఎవరున్నారు? అక్కడ దూత కూడా అక్కడ ఉన్నప్పుడు ఏమైంది? వాళ్ళ పని వాళ్ళు చేస్తే దూత చేసి చెరసాల తాళాలు ఏం చేసింది? బద్దలు కూడా తీసుకొచ్చి. హల్లెలూయా. సాతాను బంధకాలను దేవుని దూత ఈ దినమందు నీ నుంచి, నా నుంచి, మన నుంచి సంఘపెట్టి తెంపబోతున్నాడు. ఆమేన్. ఏ చెరలైతే నువ్వు బంధింపబడ్డావో నీకు విడుదల కలగబోతుంది బిడ్డ. దేవుడు ఆ చెరను తెంపబోతున్నాడు. ఆ చెర యొక్క తాళాలను బద్దలు కొట్టబోతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. భయభక్తులు కలిగి నువ్వు జీవించి బిడ్డ. ఆ నిబంధనలు గైకోరు, కట్టడలు గైకో. ఆయన చెప్పిన మార్గంలో కొనసాగు. నీ సొంత మార్గాల్లో కొనసాగొద్దు. ఎప్పుడు స్తుతించే వ్యక్తిగా, దేవుడు స్తుతించే వ్యక్తిగా ఉండు. ఆయన గణపరిచే వ్యక్తిగా ఉండు. ఎప్పటికీ భయపడే వ్యక్తిగా ఉండు. నీ ప్రేమలో కపటం ఉండొద్దు. అవశ్యంగా, తప్పనిసరిగా అంటే నువ్వు ఎప్పటికీ దేవుడు సేవించే వ్యక్తిగా ఉండాలి. అవసరమైన వాటిని బట్టి సేవించే వ్యక్తిగా కాదు. నీ జీవితకాలం అంతా సుఖమైన, కష్టమైన, సంతోషమైన, బాధ ఏదైనా దేవుడు సేవించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఈ విషయాలు గమనించడం బిడ్డ దయచేసి. బలహీనలుగా మనం ఉండొద్దమ్మా. అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా మనం ఉండొద్దు. మోసపోవద్దమ్మా. దేవుడు వెక్కిరించబడాడు బిడ్డ. మరి రేపటి రోజున ఆ పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితి వచ్చింది. వచ్చి బాధపడుతున్నప్పుడు అబ్రహాం అన్నాడు ఆ వ్యక్తితో, నువ్వు భూకమైన వాటి మనసు కలిగి నువ్వు సుఖంగా సంతోషంగా జీవించకుండా ఆ యొక్క ఫలమే ఇప్పుడు పొందుకున్నావు అని చెప్పాడు. ఏమన్నాడు? అక్కడ జీవించిన ఆ యొక్క జీవన విధానానికి, ఆ జీవితానికి సంబంధించిన ఫలమే నువ్వు ఇప్పుడు పొందుకున్నావు. అప్పుడు ఏమిస్తావు? తిన్నావు, తాగావు, సుఖించావు, నీ ఇష్టానుసారంగా జీవించావు. నేను నీకు మార్గాన్ని తెలియపరిస్తే ఆ మార్గం కూడా పక్కకు పెట్టావు, నీ సొంత మార్గాల్లో కొనసాగించావు. నేను ఒక మార్గాన్ని తెలియపరిచాను, ఆ మార్గం పట్టించుకోకుండా సొంత మార్గాల్లో జీవించావు. కనుక నువ్వు ఏది ఇచ్చావు, అక్కడ ఏదైతే జీవించావు, ఇప్పుడు తన తగ్గ ఫలాన్ని, నువ్వు ప్రతిఫలాన్ని పొందుకున్నావు. నన్ను ఏం చేయమంటావు? కుమారుడు అన్నాడు. అబ్రహాం కుమారుడే అయినంత మాత్రాన తండ్రి అబ్రహాం కూడా ఏం చేయలేని పరిస్థితులు అక్కడ. ఆ బాధల్లోంచి తప్పిందామని చూస్తే తప్పించగలుగుతాడా? అవకాశం లేదు. అక్కడ అవకాశం లేదు. చేతులు కాల్చుకోకూడదు. కాల్చుకున్న తర్వాత అయ్యో అన్నా అనుకో, లాభం ఏమాత్రం ఉండదు. కాలక ముందే జాగ్రత్త పడు బిడ్డ. కాలిన తర్వాత గాయం అన్నది వేరు. కాలక ముందు ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. కాలిన తర్వాత చూద్దాలంటే ఆ పరిస్థితులు వేరు. బాధ రాకమానదు, కన్నీళ్లు రాకమానవు, దుఃఖం రాకమానదు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి విషయాలు అర్థం చేసుకోండి.
మనం బలహీనులుగా ఉండొద్దు. మనం బలహీనులుగా ఉండొద్దు. అవశ్యముగా నువ్వు దేవుడిని ఏం చేయాలి? ఈరోజు సేవించే వ్యక్తిగా ఉండాలి. అవశ్యం, తప్పదు నీకు. అనుకోవచ్చేమో నాకు నచ్చినట్లుగా, నేను అనుకున్నప్పుడు నాకు నచ్చినట్టు చేస్తాను. కుదరదు. నీవు అనుకున్నప్పుడు నచ్చినట్టు కాదు. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడిని చెప్పినట్టుగా నువ్వు సేవించాలంతే. ఎలా సేవించమన్నాడు ఆయన్ని? అర్థం చేసుకున్నా. అదే అక్కడ కామనం. సేవించాలి, అవశ్యం. ఎలా సేవించాలి? ఇప్పుడు దేవుడు గుర్తు చేశాడు నాకు మాటని. నీ పూర్ణ హృదయంతో దేవుడు సేవించాలి. అర్థం ఏంటంటే నీ విశ్వాసంలో ఏ మాత్రం అలసత్వం, నిర్లక్ష్యం ఏ మాత్రం ఉండకూడదు. ఎలా సేవించాలి ప్రభు అని చాలా మంది అనుమానం ఉంటుంది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకంతో ఈ దేవుడు ఎప్పటికీ సేవించే వ్యక్తిగా ఉన్నాడు. ఆ సేవించే విధానంలో, ఆయన కొలిసే విధానంలో, ఆయన గణపరిచే విధానంలో, ఆయన స్తుతించే విధానంలో ఏముండకూడదంట? కపటం అనేది ఉండకూడదు. ముఖస్థుతి ఉండకూడదు. అంతరంగాల్లోంచి దేవుడు స్తుతించాలి. అంతరంగాల్లో దేవుడిని గణపరచాలి. హల్లెలూయా. దేవుణ్ణి దూరం చేసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే తెలిసి నరకంలోకి వెళ్ళి పడిపోవడం లాంటిది. ఎలాంటిదంటే అది తెలిసి నరకంలోకి వెళ్ళిపోవడమే. దాని పెద్ద సమస్య. కొత్తగా తెలుసుకోవాల్సింది పెద్దగా జ్ఞానం అవసరం లేదు దానికి. దేవుడు లేకపోతే వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకంలోకి వెళ్ళిపోతాడు. దేవుడి మాట వినకపోతే, ఆ మార్గంలో కొనసాగకపోతే, ఆయన గణపరచకపోతే, ఆయన చేసిన ఆ కార్యాన్ని మర్చిపోయి సొంత ఆలోచనలతో, సొంత ఇష్టానుసారంగా జీవిస్తే వాడికి ఏం రాక మనతో 25 వర్షంలో 12-25 సమయంలో వాడికి నాశనం అనేది రాక మానదు. నాశనం వస్తుంది. తిరుగుబాటు చేస్తే, వినకపోతే, లోబడకపోతే, గణపరచకపోతే, ఆరాధించకపోతే, సేవించకపోతే ఏమొస్తుందంట ఆ వ్యక్తికి? నాశనం ఖచ్చితంగా వస్తుందంతే. హల్లెలూయా. దయచేసి విషయాలు గమనించండి బిడ్డ. మీరు దయచేసి విషయాలు గమనించండి. దేవుడిని ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడిని గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడిని స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. భయభక్తులు కలిగిన వారికి ఉండాలి. నీ జీవితకాలం అంతా ఆయన చేసిన మేళ్లను తలుచుకునేవారుగా ఉండాలి. మర్చిపోవద్దు. చేసిన గొప్ప మేళ్లను తలుచుకోవాలి. ద్వితీయోపదేశకాండలో ఒక మాట ఉంటుంది. ఎక్కడది? ఎలా ఉండాలంట? అది ఎప్పటికీ చెప్పుకునేవారిగా ఉండాలంట. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం చూడండి. ఆ 6వ అధ్యాయంలో 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాట నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి ఏం చేయాలని నువ్వు మాట. అదేంటి? ఎప్పుడు తలస్తూనే ఉండాలి. పడుకున్నప్పుడు తలంచుకోవాలి, కూర్చున్నప్పుడు తలంచుతూ ఉండాలి, నడిచినప్పుడు తలుస్తూ ఉండాలి. సాధారణంగా మర్చిపోతామా? ఎవడన్నా మన ప్రాణాన్ని కాపాడాడు, చచ్చిపోయేవాడు మనం కాపాడాడు అనుకోండి, కాపాడిన దాన్ని బట్టి ఎప్పుడు మర్చిపోతామా? అబ్బా, ఏ ప్రాణం కాపాడి. తిన్నప్పుడు గుర్తు వస్తుంది, పడుకున్నప్పుడు గుర్తు వస్తుంది, మనకి నచ్చింది తిన్నప్పుడు గుర్తు వస్తుంది. తింటున్నానంటే అది వస్తే సహాయమే, ఇలా ఉన్నానంటే అది మేలే అని ఎప్పటికప్పుడు ఆ మేలు మనం మర్చేవారుగా ఉండవు. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకుని పెట్టి ఎప్పుడు తలుస్తూ ఉండాలి. పడుకున్నప్పుడు తలుసుకోవాలి, కూర్చున్నప్పుడు తలుసుకోవాలి, పడుకున్నప్పుడు తలుసుకోవాలి, నడిచినప్పుడు తలుసుకోవాలి, కష్టాలు ఉన్నప్పుడు తలుసుకోవాలి, సుఖాల్లో ఉన్నప్పుడు తలుసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు చేసిన మేళ్లను మరిచేవారిగా ఉండకూడదు, తలుస్తూ ఉండేవారిగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనం దయచేయను గాక. కపటము లేని విశ్వాసం మనలో ఉండును గాక. తప్పనిసరిగా నిరంతరము దేవుని సేవించేవారిగా మనం ఉండుము గాక. ఆయనని భయభక్తులు కలిగిన జీవితాలు మనం కలిగి ఉండుము గాక. అలాంటి కృప దేవుడు మనం దయచేయను గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నామా? చెప్పబడిన మాటను జ్ఞాపకం చేసుకోండి. కలుపుకోండి.
ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు చెప్పబడ్డ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన గొప్ప కార్యాలను మీరు మర్చేవారిగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఆయన చేసే కార్యాలను